శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2023 సంవత్సరంలో ప్రధానంగా 5 రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది. ఆ 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. దానికి కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళకి 2020 సంవత్సరం జనవరి 24వ తేదీ నుంచి కంటక శని దోషం ఉంది. వృత్తి స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. దానివల్ల కెరీర్ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2023 జనవరి 17వ తేదీ నుంచి మేషరాశి వాళ్ళకి కంటక శని దోషం పోతోంది. కాబట్టి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే గురువు సంచారం మేషరాశి వాళ్ళకి వ్యయంలో ఉంది. వ్యయంలో నుంచి గురువు జన్మంలోకి వస్తాడు. వ్యయం కంటే జన్మంలో గురువు సంచారం కొంత ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా మాత్రం కంటక శని దోషం పోవటం వల్ల కెరీర్ పరంగా 2023 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, చదువుకుంటున్నా మేషరాశి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కంటక శని దోషం పోవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి 2023లో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. ఆ తర్వాత 2023లో అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి 2020 జనవరి 24వ తేదీ నుంచి అష్టమ శని సంచారం నడుస్తుంది. జ్యోతిష శాస్త్రంలోనే టఫ్ పీరియడ్ అష్టమ శని సంచారం. అష్టమ శని ఉన్నప్పుడు శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. 100% కష్టపడితే 50% ఫలితమే ఉంటుంది. పురాణాల్లో నలమహారాజు, హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్య మహారాజు వీళ్ళందరూ కూడా అష్టమ శని దోషం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. మిథున రాశి వాళ్ళకి 2023 జనవరి 17 నుంచి అష్టమ శని దోషం పోతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా 2023 చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలాగే 2023లో మిథున రాశి వాళ్ళకున్న ఇంకొక అదృష్టం ఏంటంటే గురువు 11వ సంచారం చేస్తున్నాడు. గురువు మీనం నుంచి మేషంలోకి ఏప్రిల్ 22వ తేదీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం పోవడంతో పాటుగా గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో గురువు సంచారం వల్ల అష్టమ శని దోషం పోవటం వల్ల 2023లో మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత 2023లో అదృష్టం పట్టబోతున్న మూడో రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సంవత్సరం నుంచి అష్టమ గురుదోషం వల్ల అన్ని సమస్యలే. అష్టమ గురుదోషం అనేది ఒక బ్లాక్ హోల్ లాగా సింహరాశి వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. అయితే 2023 ఏప్రిల్ 22 నుంచి అష్టమ గురుదోషం అనేది సింహరాశి వాళ్ళకి తొలగిపోతోంది. గురువు 9వ సంచారం చేస్తున్నాడు, భాగ్య సంచారం చేస్తున్నాడు. గురు బలం రావటం అనేది సింహరాశి వాళ్ళకి ఒక గొప్ప ఊరటను కలిగింపజేస్తుంది. చాలా వరకు సమస్యల నుంచి బయటకు తీసుకొస్తుంది. కాబట్టి 2023 సంవత్సరంలో గురు బలం వల్ల అదృష్టం పట్టబోతోంది. కాబట్టి అదృష్టం కలిగేటటువంటి మూడవ రాశి సింహరాశి. ఆ తర్వాత 2023లో అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి తులారాశి. అసలు అన్ని కష్టాలు కూడా 2020 సంవత్సరం నుంచి తులారాశి వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే 2020 జనవరి 24 నుంచి తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వెంటాడుతూ ఉంది. అలాగే సంవత్సరం నుంచి గురు బలం లేక తులారాశి వాళ్ళకి గురువు 6వ సంచారం చేస్తూ తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అంటే తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావము, షష్టంలో 6వ ఇంట్లో గురువు ప్రభావం వల్ల తులారాశి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అయితే 2023 సంవత్సరంలో జనవరి 17వ తేదీ నుంచి తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతోంది. అలాగే 2023 ఏప్రిల్ 22వ తేదీ నుంచి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు, అద్భుతంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం పోవటం వల్ల గురువు సప్తమ సంచారం చేయటం వల్ల 7వ ఇంట్లో సంచారం చేస్తూ విశేషంగా యోగించటం వల్ల 2023లో ఒక గొప్ప రిలీఫ్ రావటంతో పాటుగా అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి తులారాశి. ఆ తర్వాత 2023లో అదృష్టం పట్టబోతున్న ఆఖరి రాశి 5వ రాశి ధనుసు రాశి. దానికి కారణం ఏంటంటే 7.5 సంవత్సరాల నుంచి ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తూ ఉంది. ఆ ఏలినాటి శని దోషం, శని 7.5 దోషం మొత్తం 2023 జనవరి 17తో పోతోంది. ఏలినాటి శని దోషం పోతోంది. శని ధనుసు రాశి నుంచి
ఏళ్లాడి శని దోషాన్ని పూర్తిగా పోగొట్టడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి 7.5 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప రిలీఫ్ 2023 జనవరి 17 నుంచి వస్తోంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం నుంచి గురుబలం లేదు. 2023 ఏప్రిల్ 22 నుంచి గురువు ధనుసు రాశి వాళ్ళకి 5వ సంచారం చేస్తున్నాడు. 5వ సంచారం అంటే గురువుకు అద్భుతంగా యోగిస్తుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఏళ్లాడి శని దోషం పోవటం, శని 7.5 దోషం పోవటం అనేది ఒక గొప్ప రిలీఫ్ నివ్వడంతో పాటుగా గురు బలం రావటం అనేది ఒక అడిషనల్ బోనస్ గా చెప్పుకోవచ్చు. శని కూడా ఏళ్నాడు శని పోయేటప్పుడు మంచి మేలు చేసి వెళతాడు, ఇంకా గురుబలం కూడా వస్తుంది. కాబట్టి అద్భుతంగా అదృష్టం కలిసి వచ్చేటటువంటి రాశి 2023లో ధనుస్సు రాశి అని చెప్పుకోవచ్చు. కాబట్టి 2023 సంవత్సరంలో కంటక శని దోషం పోవటం వల్ల మేషరాశి వాళ్ళకి, అష్టమ శని దోషం పోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి, అలాగే గురుబలం రావటం వల్ల మిథున రాశి వాళ్ళకి, గురుబలం రావటం వల్ల సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని దోషం పోవటం వల్ల గురుబలం రావటం వల్ల తులారాశి వాళ్ళకి, ఏలినాటి శని దోషం పోవటం వల్ల గురుబలం రావటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి, ఈ 5 రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 రాశుల వాళ్ళు జాక్ పాట్ అందుకోవటానికి 2023లో సిద్ధంగా ఉండండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.